మాటలే కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మనం చూస్తాం ప్రారంభంలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, సాయంత్రిక సమయంలో బంధువులుగా కుటుంబ సభ్యులుగా చేరి సందర్భంగా ప్రార్థన చేస్తూ నామంలో ప్రార్థించండి పెట్టుకుంటున్నాం. పాడుకుందాం. పాటలు పాడతాం. అందరికీ రాకపోయినా ఒక 4-5 ఉన్నారు, కలిసి పాడతారు. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుండెతేనే దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుబెదెని ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుండెదెని ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుండెతెని ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే
ఈ సమయంలో దేవుని యొక్క మాట్లాడుతాం. మన మధ్య కరణ్ కుమార్ గారు ఉన్నారు. వారు కానూరులో సాగు చేస్తున్నాం. జీవన పేరవసరం వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 10 నిమిషాలు అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరినీ దేవుడు ఒక ఫ్యామిలీగా సంతోషం. దీనన్నింటినీ కారణం ఏంటంటే దీక్షిత ఈరోజు మరి బర్త్డే కదా, బర్త్డేనే కదా. ఓకే, సరే. ఇందాక మరి అన్నగారు చెప్పినట్టుగా మరి కొన్ని వినదగిన మాటలే బైబిల్లో ఒక మాట చెప్పి అసలు ఈ బర్త్డే అనేది దేనికి దేవుడు ఇస్తున్నాడు, వాట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ బర్త్డే. బర్త్డే అంటే అందరికి ఇష్టమే. బర్త్డే అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం వస్తుంది. అయితే దాని యొక్క అర్థం ఏంటో కొన్ని విషయాలు మనం చూసాము. బైబిల్లో ఒక మాట 118వ కీర్తన 24వ వచనంలో ఒక మాట ఉంది. 118వ కీర్తన 24వ వచనం. 118:20 యెహోవా ఏర్పాటు చేసిన దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, మానవుణ్ణి ఆశీర్వదించాడు. మరి మానవుణ్ణి ఎంతో కూడా ఫలించాలని, అభివృద్ధి అవ్వాలని కోరాడు. అందుకనే ప్రతి సంవత్సరము మనకు ఒక కిరీటం లాంటిది. ఎవ్రీ ఇయర్ ఈజ్ ఏ క్రౌన్. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అంటే ఒక సంవత్సరం మన జీవితంలోకి రావాలంటే ఎవరి ఏర్పాటు? దేవుని యొక్క ఏర్పాటు. అందుకని ఈరోజు అందరం సంతోషంగా ఉన్నామంటే మరి దీక్షిత బర్త్డే రోజున మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున అసలు ఈ బర్త్డే అనే అనుభవంలో దేవుడు ఎందుకు ఒక్కొక్క సంవత్సరం ఇస్తాడంటే ఈ బర్త్డే అనే మాటలో మరి కొన్ని అక్షరాలు ఉన్నాయి. చెప్పండి, బర్త్డేలో ఏ లెటర్స్ వస్తాయి? BIRTHDAY. ఈ 8 అక్షరాల్లో మరి దేవుడు ఇచ్చే 8 ఆశీర్వాదాలు. మొట్టమొదట బర్త్డే అంటే బి అంటే దేవుడు ఆ దినాన్ని, ఆ వ్యక్తిని బ్యూటిఫుల్ అంటే ఏంటి చెప్పండి? అందమైన లేదా సుందరమైన. మరి దిస్ డే ఈజ్ నథింగ్ బట్ బ్యూటిఫుల్. అవునా కాదా? ఇంతమంది కలుసుకొని ఇంట్లో ఉన్నామంటే అసలు ఇల్లు బ్యూటిఫుల్లే, ఇక్కడ మనుషులు బ్యూటిఫుల్లే. సార్ రాగానే అసలు బ్యూటిఫుల్ రిసీవింగ్ మేము చూసాం. నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. దేవుని సేవకులు వచ్చారు, అందరూ బంధువులు వచ్చారు, అట్లాగే మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. దట్ డే ఈజ్ నథింగ్ బట్ బి స్టాండ్స్ ఫర్ బ్యూటిఫుల్. ఇది బి అనేది. దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఫుల్గా ఉంచుతాడు, కానీ మనుషులు నిల్గా ఉంచాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. మొట్టమొదటిది బి స్టాండ్స్ ఫర్ బ్యూటిఫుల్. రెండవ లెటర్ ఏంటి చెప్పండి? అందరు ఇంగ్లీష్ మీడియం లాగే ఉన్నారు. ఐ స్టాండ్స్ ఫర్ ఇంపాక్ట్ఫుల్. అంటే దేవుడు మన జీవితాన్ని ఇంపాక్ట్ఫుల్గా చేయాలనుకుంటున్నాడు, అంటే గొప్ప శక్తి గలదిగా చేయాలనుకుంటున్నాడు. ఇది మొట్టమొదటిది. ఆర్ స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ ఆరేనా? అరే కదా, రెస్పెక్ట్ఫుల్. దేవుడు ఎంతో గౌరవంగా చూడండి. అందరూ ఒకరినొకరు ఎవరు తెలిసిపోయిన రెస్పెక్ట్. మీరు కూడా ఈ మాటలు వింటున్నారంటే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ఫుల్లీ యు ఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు మూడోది ఏంటంటే మానవుని దేవుడు ఇచ్చిన జీవితం ఒకటి బ్యూటిఫుల్, రెండోది ఇంపాక్ట్ఫుల్, మూడోది నేను కూడా టీచింగ్ పని చేశాను బట్ లాస్ట్ అందరిని అప్పగించుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, టీచర్ని పెళ్లి చేసుకోకూడదంట, టైలర్ని పెళ్లి చేసుకోకూడదంట, చేసుకున్న ఇద్దరు కలిపి పెళ్లి చేయకూడదంట. ఏంటి సంగతి అంటే ఒక సందర్భం జరిగింది. పాపం ఆయన టీచర్, సరే అమ్మ అయ్యా చెప్తుంది, నాన్నగారు నాకు పెళ్లి చేసావు, అల్లుడు మంచోడు, టీచర్ అన్నావు, అనవసరంగా నాకు టీచర్కి ఇచ్చి చేసావు డాడీ, చెల్లిని మాత్రం టీచర్కి ఇవ్వద్దాను. ఏమన్నా టీచర్ అయితే ఏం చేశాడంటే కూర బాగోకపోతే 3 సార్లు చేయమంటాడు, అన్నం సరిపడకపోతే 4 సార్లు వండమంటాడు, బట్టలు సరిగ్గా ఉతకపోతే 5 సార్లు. అంటే ఏమిస్తున్నాడు? అబ్బా ఏం చెప్పారక్క, ఇంపోజిషన్ ఇస్తున్నాడు. కాబట్టి టీచర్లు వద్దు.
కాబట్టి టీచర్స్తో కొంచెం ఆ బాధ ఉంటుంది, ఏం పర్వాలేదు, అది మన మంచి కోసమే. సరే, ఇంకొక ఆయన అన్నాడంట, అసలు టైలర్ని నేను చేసుకోను, అమ్మాయికి టైలరింగ్ రాకూడదు అన్నాడంట. టైలరింగ్ వస్తే ఏమైందయ్యా అంటే, టైలరింగ్ వస్తే బాధ ఏంటంటే ఆమె ఏ పని లేకపోయినా చపాతీ సరిగ్గా రాకపోతే దాన్ని 2 ముక్కలేసి జాయింట్ చేస్తుంది. దోశ సరిగ్గా రాకపోయినా దాన్ని జాయింట్ చేసేస్తుందంట, తెల్లగా వస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మన జీవితాన్ని ఎట్లా చేశాడంటే రెస్పెక్ట్ఫుల్, VIR. నెక్స్ట్ ఏంటి చెప్పండి అంటే ఎవ్రీ బర్త్డే, మీ అందరికీ బర్త్డే వస్తుంది కదా, చాలా మీరంతా సంతోషంగా ఉన్నావు కదా, అవునా? నేను కూడా విజయవాడలో పుట్టాను, విజయవాడలో చదువుకున్నాను, విజయవాడలో ఉద్యోగం చేశాను, విజయవాడలోనే మరి ఈరోజు సేవ చేస్తున్నాను. మాది విజయవాడలో అయోధ్య నగర్. సరే పిల్లరా, ఏమైపోయింది? ఇప్పుడు ఏం చూసాము ఏంటంటే డి అంటే ఏంటి, సిస్టర్ ఏంటి, డిలైట్ఫుల్ అంటే సంతోషం. అందరికి సంతోషం ఉందా లేదా? సరే మిమ్మల్ని నేను అడుగుతాను, చెప్పాలి. ఎంతమందికి సంతోషం ఉందో లేదో చేతి చెప్పాలి. నిజంగా ఎంతమందికి ఇక్కడ రావటం, మరి ఇక్కడంతా ఉండటం ఎంతమందికి సంతోషం లేదు? చేస్తారు లేదు, ఉందా లేదా? చాలా అందరిలో సంతోషం కనపడుతుంది. డే ఆఫ్ డిలైట్ఫుల్, దిస్ ఇస్ ద బర్త్డే. తర్వాత ఏం చెప్పండి? ఏ అంటే ఆర్ట్ఫుల్, అద్భుతమైన కళాఖండంగా దేవుడు చేస్తాడు, ఆర్ట్ఫుల్. వై అంటే యూత్ఫుల్. ఎప్పుడు మనం ఎలా ఉంటాం? ప్రతి బర్త్డేకి చెప్పండి. నేను చాలా సంవత్సరాలు చూస్తున్నా, సత్యవాళ్ళు ఇప్పటికి అలాగే ఉంటుంది, ఇప్పటికి అలాగే ఉంటాడు. నేను ఒక 15-20 ఇయర్స్ నుంచి చూస్తున్నా. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, రియల్ అర్థమవుతుంది. ఇప్పుడు అనగానే నేనే పెద్దగా ఉన్నాను. దట్ ఈస్ యూత్ఫుల్. ఎవరిస్తారు ఈ శక్తి అంటే పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్త చేసేది ఎవరు? అయిపోయింది వర్తమానం, బర్త్డే అయిపోయింది. మరి ఒక ఆయన అంటున్నాడు, బర్త్డే చెప్పావు, కేక్ అంటే ఏంటి చెప్పు అంటున్నాడు. ఈ కేక్ భోజనాలు చెప్తే టైం అయిపోతుంది, దాని అయిపోయింది. కానీ బర్త్డే అంటే ఏంటి చెప్పండి? బి అంటే ఏంటా దీక్షిత? నిజంగా బ్యూటిఫుల్ గా, బ్యూటిఫుల్. తర్వాత అందరికంటే దీక్షిత అని బ్యూటిఫుల్, రియల్ ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ తర్వాత నేనే కదా. సరే, లాస్ట్ వి స్టాండ్స్ ఫర్ దేవుడు మన జీవితాలను బ్యూటిఫుల్ గా చేసేది. ఐ స్టాండ్స్ ఫర్ ఇంపాక్ట్ఫుల్, ఎవరు ఊహించని రీతిగా మన జీవితాన్ని చేసేవాడు దేవుడు. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ఫుల్, ఈ మానవుడికి ఇంత ఘనత ఇచ్చింది దేవుడే. తర్వాత జీ స్టాండ్స్ ఫర్ ట్రూత్ఫుల్. ఇదంతా మనం కలగంటున్నామా? నిజమే. అది ఈరోజు ఇప్పుడు వస్తామని మేము అనుకోవాలా. ఈరోజు ఒక మీటింగ్లో మేము ఉండాలి. ఆ మీటింగ్లో 5 నిమిషాల్లో వస్తామని చెప్పాం, మళ్ళీ ఫోన్ చేసి 10 నిమిషాలు అన్నాం. ఇక్కడికి వచ్చాక అసలు రామన్నాం. ఎందుకంటే వెళ్ళబుద్ధి కావట్లేదు మాకు. ట్రూత్ఫుల్. తర్వాత ఏం చూసాము? హెచ్ అంటే హోప్ఫుల్, హోప్ఫుల్, నిరీక్షణ మనకుంది. తర్వాత డి అంటే డిలైట్ఫుల్, సంతోషం, ఆనందం. ఏ అంటే ఆర్ట్ఫుల్. వై అంటే యూత్. దేవుడు అన్నీ కూడా ఫుల్గా చేసేవాడు, కానీ మనుషులన్నీ మనకి ఏమిస్తారండి? అన్ని ఆఫ్గా ఇస్తారు, లేదంటే నేను నా జీవితం కూడా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుడు అంటేనే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసేది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, ఇన్ హీస్ టైమ్ హీ విల్ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇన్ హీస్ టైమ్, ఆయన సమయం వచ్చినప్పుడు అన్ని బ్యూటిఫుల్గా చేస్తాడు. విజయవాడలో అయోధ్య నగర్లో మరి నేను జన్మించాను. నేను పుట్టింది ఇదే అమెరికన్ హాస్పిటల్లోనే. అయితే నా జీవితం అంతా ఎలా సాగుతూ వచ్చిందంటే అసలు బ్యూటిఫుల్ అనేది లేదు, చదువు రాదు. విజయవాడ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్లో చదివాను నేను. ఎవరు ఏకేటీపీ స్టూడెంట్స్ ఉన్నారా? ఒకవేళ విన్నారా పేరు? సత్యనారాయణపురం ఏకేటీపీ MCHI స్కూల్. మాకు స్కూల్ అంటే ఇష్టం లేదు, కాబట్టి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక మరి స్కూల్ మీద కూడా పాట రాసాం. ఏకేటీపీ ఎలకల టోపీ, నీకో టోపీ, నాకో టోపీ. అక్కడ జనగణమన పాడుతుంటే మేము ఇది పాడేవాళ్ళం. అంటే స్కూల్ అంటే ఇష్టం లేదు. కొన్ని టీచర్స్ అంటే ఇష్టం అంటే టీచర్స్ అంటే అసలు ఇష్టం లేదు. మ్యాథ్స్ టీచర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరికైనా ఏంటో మ్యాథ్స్ టీచర్లు శత్రువు అయిపోతారు, అందుకని మ్యాథ్స్ తీసుకోవాలి, ఇంగ్లీష్ తీసుకున్నాను.
అందుకని మేము మ్యాథ్స్ టీచర్ ఒక పేరు పెట్టాం, MATHS, మెంటల్లీ అఫెక్టెడ్ టీచర్ హరాసింగ్ స్టూడెంట్స్. మ్యాథ్స్ టీచర్ ఎవరు లేరు కాబట్టి నేను చెప్పాను, ఉంటే ఖచ్చితంగా కొడతారు, ఎందుకంటే కొట్టడమే వాళ్ళకి వస్తుంది బాగా. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నా. ఇంకా చెప్పాలంటే నా జీవితం ఎలా ఉందంటే, పరీక్షలు వస్తాయంటే భయం, టీచర్స్ ఏమైనా హోంవర్క్ ఇచ్చారంటే భయం. మేం చేసేవాళ్ళం అంటే ఎవరైనా టీచర్ మమ్మల్ని కొట్టినా హోంవర్క్ ఇచ్చినా వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరో తెలుసా, రేపు వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వాలి, ఇలాంటి ప్రార్థనలు ఏంటి, వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వాలి అని తెలియక ప్రార్థన చేసేవాళ్ళం. మళ్ళీ మా టీచర్తో అనేవాళ్ళం, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం సార్ అంటే ఆయన అనేవాడు థ్యాంక్స్ రా అనేవాడు. మా ప్రార్థన తెలిస్తే కొట్టాడు. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం బ్యూటిఫుల్గా లేదు. 10th వరకు బాగానే ఉంది. 10th అయిపోయిన తర్వాత నా జీవితం అంతా భయంకరమైనది ఇంకేం లేదు. ఎక్కడ చూసిన అవమానాలు. కారణం ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 9 సార్లు. మార్చి సెప్టెంబర్. మా ఫ్రెండ్స్ కూడా అంతే, అందరు ఫెయిల్ అయ్యేవాళ్ళు. నన్ను ఎవరిని అడిగేవాళ్ళు, బస్సులో ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అడిగేవాళ్ళు, బాబు ఏం జరుగుతున్నావు అంటే SSC ఫైనల్ ఇయర్ అనేవాడిని. ఏమనేవాడిని? SSC ఫైనల్ ఇయర్ అంటే ఆయన BSc అనుకునేవాడు. మేము బస్సు ఆయన అర్థమయ్యేలో బస్సు దిగిపోయేవాడు. ఇంకా ఏమంటే ఇంకొకరికి ఏం చెప్పేవాళ్ళు అంటే MS అని చెప్పేవాడు. లేదా MS నువ్వు అబద్ధం చెప్తున్నావు, MS కాదు కదంటే నేను MSc అన్నా. మార్చి సెప్టెంబర్, మార్చిలో రాస్తా. అలాంటి పరిస్థితిలో నెమ్మది లేదు. నేను ఇంట్లో చిన్నవాడిని, 7 ఉన్నాము, నేను 7వ వాడిని. అప్పటిదాకా బాగా గారాబంగా చూసుకున్నాను. ఎందుకని చెప్తున్నానంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యూటిఫుల్. దేవుడు ఒక పనికిరాని జీవితాన్ని పనికొచ్చేటట్లు చేయడం. ఇప్పుడు వచ్చిన మీకు పైకి సంతోషంగా ఉన్నావు, కానీ లోపల ఎన్ని బాధలు, ఎన్ని విచారాలతో వచ్చారు, ఎంత దిగులతో వచ్చారో, భయంతో వచ్చారో. ఈరోజు మీటింగ్ ఇవన్నీ పోగొట్టాలి, బ్యూటిఫుల్ అయిపోవాలి. అందుకనే దేవుడు దాస్తున్న సమయం ఇచ్చారు, ముగించేస్తున్నాను మాట సాక్షి చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నన్ను అసహించుకోవడం ప్రారంభించారు. వీడు ఫెయిల్ అయ్యాడు, వీడికి అనవసరం, నన్ను గౌరవించట్లా, నన్ను పట్టించుకోవట్లా. సరే అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పట్టించుకోవట్లా. ఏ ప్రోగ్రామ్ ఇలాంటి మీటింగ్స్కి వస్తే, అమ్మ ఇలాంటి మీటింగ్స్ మా ఇంట్లో ఏదన్నా జరిగింది అనుకోండి, ఫంక్షన్, వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళాలో వద్దా, నన్ను అడుగుతారు ఏంట్రా అంటే ఫెయిల్, నీకు ఎందుకు, మనసులో తిట్టుకునేవాడిని. ఏంటి ఇంకా 10th పాస్ అవ్వలేదంటగా అని అడిగేవాళ్ళు. చాలా అవమానంగా ఉండేది. ఇలా అలాంటి అవమానాల్లో నేను చెయ్యకూడని పని ఒకటి చేశాను, భయంకరమైన పని. అదే నా జీవితంలో వచ్చిన అబద్ధం. ఇక అందరు వచ్చినప్పుడు నన్ను ఇంట్లో చిన్నవాడు నన్నే అడుగుతారు, ఎలా ఏం చదువుతున్నావురా చిన్ని, నా ముందు పేరు చిన్ని, మామూలు పేరు బెనర్జీ కుమార్ అయితే చిన్ని, ఏరా చిన్ని నాన్న అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా. సరే అలాంటి సమయంలో ఎంత భయంకరంగా ఉందంటే అవమానం ఎక్కడికి వెళ్ళినా. ఇక నేను అనుకున్నాను ఎలాగో 10th పాస్ అవ్వలేము కాబట్టి అబద్ధం చెప్పాలని. మా బంధువులు ఇలా వస్తే మమ్మల్ని చెప్పామా, నేను 10th పాస్ అయ్యానని చెప్పు, ఉద్యోగం చేస్తున్నానని చెప్పు. అది అబద్ధం కదంటే అబద్ధం చెప్పు, లేకపోతే నా పరువు పోద్ది. నువ్వు కనుక అబద్ధం చెప్పకపోతే ఏలూరు కాలం మన దగ్గరలో ఉంటుంది, కాలంలో దూకుతానేవాడిని. ఇక మా అమ్మ అబద్ధం చెప్పేది. నేను నా జీవితంలో మొట్టమొదటి నేను చెప్పిన అబద్ధం పేరే టీచర్. వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నా, టీచర్ని అంటే నాకేమంటే కొంచెం గౌరవం వస్తుంది చుట్టాల్లో అని. అందరూ టీచర్ అనుకున్నారు. లేదా ఎవరైనా చుట్టాలు వస్తే మా ఇంట్లో 2 రోజులు ఉంటే వాళ్ళ ముందు టీచర్ లాగా వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పట్లో స్కూల్లో దొంగతనం చేసిన డాక్టర్ జాబ్ పీసులు నా దగ్గర ఉండే, అది తీసుకుని వెళ్ళేవాడిని. నిజంగా టీచర్ అనుకున్నారు. 1 సంవత్సరం అయ్యాక టీచర్ ఉద్యోగం బోర్ కొట్టింది. ఆ తర్వాత లాయర్ అని చెప్పాను. మరి లాయర్ అంటే కోర్టుకి వెళ్ళాలి కదా. ఒక ఆయన అడిగాడు, ఒరే లాయర్ అన్నా ఏ కోర్టు అన్నాడు, హైకోర్టు అన్నా. అది అప్పుడు విజయవాడలో లేదని నాకు తెలియదు, ఆయన తెలియదు. రెండో అబద్ధం ఏంటి చెప్పండి, లాయర్ అని చెప్పా, అది కూడా బోర్ కొట్టింది. 3వ అబద్ధము పోలీస్ అని చెప్పా, అది బోర్ కొట్టింది. వచ్చిన సంవత్సరం ప్రతి సంవత్సరం అబద్ధాలు. 4వ అబద్ధం డాక్టర్ అని చెప్పాను. అమ్మా ఏం చెప్పాను, ఒక మాట చెప్పిన, నా జీవితంలో బ్యూటిఫుల్ అంటే అబద్ధం నిజమవడమే బ్యూటిఫుల్. అర్థమవుతుందా ఏమ్మా? ఏంటంట అబద్ధాన్ని ఎవరు నిజం చేయగలరు? ఏమ్మా చేయగలరు ఎవరైనా? దేవుడు అదే చేశాడు, అదే చేశాడు. నేను ఏదైతే అబద్ధం చెప్పానో దాన్ని దేవుడు ఏం చేశాడు, నిజం చేశాడు. అంటున్నారా? నేను చెప్పిన మొదటి అబద్ధం ఏంటి చెప్పండి, టీచర్ అని చెప్పాడు. అసలు తర్వాత లాయర్ అని చెప్పా, తర్వాత డిఫెన్స్ అని చెప్పా, తర్వాత డాక్టర్ అని చెప్పా. మీరు నమ్ముతారా?
ఈ 4 నా దేవుడు నా జీవితంలో నిజం చేశాడు. ఇదే విజయవాడ పట్టణంలో నా మొట్టమొదటి ఉద్యోగము కాయకాపురం చంద్రిక బివి సుబ్బారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్. దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆ తర్వాత చదువులన్నీ ఆ తర్వాత జరుగుతూ వచ్చాయి. ఇదే విజయవాడలో చదివాను, ఇదే విజయవాడ SRR కాలేజ్, ఇదే నాగార్జున యూనివర్సిటీ, అన్నీ కూడా నేను ఏదైతే అబద్ధం చెప్పానో కానీ దేవుడు ఏం చేశాడు? కారణం మా అమ్మ ఏడ్చేదంట, ప్రభువా వాడు ఏ అబద్ధం చేశాడు, నిజం చేయి. రెండవ ఉద్యోగం ఏంటంటే ఇదే కానూరు సిద్ధార్థ లా కాలేజీలో లా చదవడానికి దేవుడు సాయం చేశాడు. అమ్మా రెండోది నెరవేరిందా లేదా చెప్పండి. కొంచెం అమ్మా కుర్చీ లేవు. రెండో దేవుడు నెరవేర్చాడు. మూడవది చూస్తే మరి ఆ లాను బట్టి దేవుడు ఇదే విజయవాడ సీతారామపురంలో మరి ప్రగతి ఇండియన్ IAS అండ్ IPS అకాడమీలో దేవుడు అక్కడ నాకు ఉద్యోగం ఇచ్చాడు. నెరవేరింది. లాస్ట్ నేను చెప్పిన అబద్ధం ఏంటి? 4వది చెప్పండి. ఈసారి అబద్ధాలు ఎంత బాగుంటుంది. డాక్టర్ అని చెప్పారు. దేవుడు బట్టి చివరిలో మరి మా అకాడమీ ద్వారా నన్ను నామినేట్ చేసి ఆ గౌరవ డాక్టరేట్ మరి ఆ దేవుడు నాకు ఇవ్వడానికి సహాయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు బ్యూటిఫుల్ చేశాడే లేదా? అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఒకరోజు మా అమ్మకి చెప్పాలా, చుట్టాలు ఎవరో వస్తే నేను ట్రైనింగ్ ఇవ్వాలా. మా అమ్మకి టీచర్ ఏమి చెప్తే చెప్పింది, మా అమ్మ చదువుకోవాలా. ఆ రోజు నేనేం చెప్పాలా, ఎవరో వస్తే అమ్మ చిన్నగాడు ఏం చేస్తున్నాడంటే మా అమ్మ పాస్ట్ అన్నట్టు. ఎందుకంటే మీకు అర్థమైంది ఏమవుతుంది అంటే అన్నింటిలో నేను ఆనందం. ఈరోజు నాకు ఇందులో గాడ్ హ్యాస్ మేడ్ మై లైఫ్ బ్యూటిఫుల్. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన బ్యూటిఫుల్ చేయగలరు. ఆయన ఉదయంలోకి వస్తే, ఆయన జీవితంలోకి వస్తే ఒక్క మాట చెప్పిన, యేసు అంటే చిన్న అర్థం అండి. యేసు ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడు. నా జీవితంలో కూడా ఏం చేశాడు? ఏ అంటే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా సు అంటే ఎలా చేస్తాడు? ఈరోజు నువ్వు కూడా నీ హృదయంలో ఆయన చేర్చుకుంటే సులువుగా అలాంటి దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటే ఒక సంతోషం, ఆనందం. నేను ఏదైతే పొందలేదనుకున్నానో దేవుడు నా జీవితంలో అవన్నీ అలా నీ జీవితంలో కూడా ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ, ముఖ్యంగా దీక్షితాకి ఆ బ్లెస్సింగ్స్ దేవుడు దయచేయదు కాక ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకుడికి అందరికీ థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నామండి. కార్తీకాల సమయంలో అందించబడిన సందేశం నిమిత్తమై కర్జీ కుమార్ గారి దేవుడు వాడుకొని బర్త్డే ఉన్న అర్థాన్ని అందరూ కూడా తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క అనుభవాన్ని, ఆ క్రమాన్ని తెలుసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బర్త్డే పార్టీ అంటే కేకు, భోజనాలు కాదు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట ఎంతో ఆశీర్వదిస్తుంది, ఎంతో అది మేలు చేస్తున్న విషయాన్ని మనం రాత్రికాల సమయంలో గమనించాలి. అందరూ కూడా ప్రార్థనలో ఉంటాం. రామలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. రామలక్ష్మి ప్రార్థన చేస్తున్నారు కొరకు బిడ్డల ఎదుగుదల కొరకు, యేసు జ్ఞానవంతును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును ఆయన ఏ విధంగా వృద్ధిల్లాడు, అదేవిధంగా బిడ్డ వృద్ధిల్లాలని ప్రార్థించారు. వచ్చిన ప్రతి ఒక్క జీవితాలు మన అందంగా ఇచ్చినదే మా జీవితాలు రాక్షేసం మేము ఏదైతే మా జీవితాల్లో జరగదు అనుకున్నాము వాటిని జరిగించింది. మా పట్ల, మా పిల్లల పట్ల, మా కుటుంబాల పట్ల అనేక సార్లు అందమైన విషయాలను తీర్చిదిద్దాము. నీకు వందనాలు. తీర్చిదాన్ని బట్టి తన పేరెంట్స్ని బట్టి, గ్రాండ్ పేరెంట్స్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసిన ఈ ఫ్యామిలీని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం దీవెన మీరు అనుగ్రహించండి. ఆరోగ్యం తెచ్చండి, చదువులతోనే నడిపించండి. తల్లిదండ్రులకి, సమాజానికి మంచి పేరు తెచ్చేపెట్టుగా బట్టి చూపించండి. నెక్స్ట్ దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.
యేసయ్యను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. టిష్యూ పేపర్ స్పూన్స్ పెట్టండి. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులకు నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని
bless you. Happy long life To you. Happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Support look.